1947 ఆగస్టు 15న వచ్చింది స్వాతంత్రం కాదు, అధికార బదిలీ మాత్రమే. స్టిల్ అధికార బదిలీ. అధికార బదిలీ అంటే తెల్లవాళ్ళు వెళ్ళి నల్లవాళ్ళకి అవకాశం ఇచ్చారు పాలించుకోండిరా అని. ఇంకేం మారాలండి? భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయుల కోసం ఎతికి ఒక ఆంగ్లేయ మానస పుత్రుణ్ణి భారతదేశానికి ప్రధానిగా చేసి వాళ్ళు భారతదేశాన్ని అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేశారు, ఇచ్చి వెళ్ళారు. 2014లో ఒక టైమ్స్ నవ్ అనుకుంటాను వాళ్ళు ఒక పత్రిక రిలీజ్ చేశారు. దాని మీద ఉన్నటువంటి టైటిల్ ఏందో తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 2014లో. అప్పటి వరకు మనల్ని మనం ఎక్కడ పరిపాలించుకున్నాం? విదేశీయులు ఇక్కడ పదవిలో ఎవరు ఉండాలో నిర్ణయించింది విదేశీయులు. 2014 వరకు కూడా 2014 వరకు. నీకు రాజకీయాలతో కాస్త పరిచయం ఉన్నదా? నేను మీకు ఒక చిన్న ఇది చెప్తాను. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారిని తీసుకొని వచ్చారు. అవునా? ఎప్పుడైనా మన్మోహన్ సింగ్ ఈ దేశానికి ప్రధాని అవుతాడు అని కలలో ఆయన ఊహించారా ఎవరైనా? మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి 6 నెలల ముందు ఇంగ్లాండ్లో ఉండే ఒక ట్యాబ్లాయిడ్ ఈ విషయాన్ని బయటపెట్టింది. తెలుసా మీకు? మన్మోహన్ సింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని. అంటే దీన్ని ఏమంటారు చెప్పండి నాకు? ఈ దేశపు ప్రధానులను ఎవరు నిర్ణయిస్తూ వచ్చారు ఇప్పటిదాకా? అందుకు ఆ పత్రిక 2014లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పింది. ట్రూ సెన్స్ వచ్చిందా సార్? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో రాలేదో తెలియదు, కానీ హిందువులకు మాత్రం ఇంకా స్వాతంత్రం రాలా ఈ దేశంలో. హిందూ దేశం అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఈ దేశంలో హిందువులకు ఇంకా స్వాతంత్రం వచ్చిందని అయితే నేను అనుకోవడంలే. ఎప్పుడు వస్తుంది అనుకోవాలి సార్? హిందువులందరూ జాగృతమైనప్పుడు వస్తుంది. హిందువులందరూ తమకు మేలు చేసేటటువంటి, తమ జాతికి ఉపకారం చేసేటటువంటి వాళ్ళని ఎప్పుడైతే ఎన్నుకుంటారో అప్పుడు హిందూ జాతికి విముక్తి, ఈ దేశానికి శ్రీరామ రక్ష. సార్ ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్ నాకు. అంటే నేను మిమ్మల్ని అందుకే అన్నాను ఆపోజిట్గా వెళ్తున్నామా అని. అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిని మరి మనం ఎందుకు మర్చిపోయాం? డూ యు నో ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ in the complete Indian politics is Lal Bahadur Shastri. Oh wow. లాల్ బహదూర్ శాస్త్రి గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. చాలా పొట్టిగా ఉంటాడు మనిషి. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి అనగానే బ్రాహ్మణుడు అనుకున్నారు. ఆయన బ్రాహ్మణుడు కాదు, కాయస్థ క్షత్రియుడు. ఓకే. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఎన్ని కష్టాలు పడి వచ్చాడంటే అన్ని కష్టాలు పడ్డాడు. చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి, చాలా పేద కుటుంబం, తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి వచ్చినవాడు. ఒక్క చిన్న సంఘటన చెప్తానమ్మాయి. ఆయన గురించి ఆ సంఘటన చెప్తే నీకు లాల్ బహదూర్ శాస్త్రి ఏంది, గాంధీ ఏంది తెలిసిపోద్ది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో చేస్తున్నాడు. పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ అని దానికి ఆయన సెక్రటరీగా. ఆయనకి నెలకు వేతనం 50 రూపాయలు. ఒకసారి ఆయన అంటే జైలుకి వెళ్ళినా, ఆయన అంటే స్వాతంత్ర పోరాటం కదా, జైలుకి వెళ్ళిన ఇంటికి 50 రూపాయలు ఆ సెక్రటరీ పంపించేసేవాడు. ఒకసారి ఈయన ఇంటికి వచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఇంటికి వచ్చి భార్యని అడిగాడు, ఏమే 50 రూపాయలు పంపిస్తున్నాను, నీకు సరిపోతున్నాయా అండి, సరిపోతున్నాయా అని అడిగాడు. ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఏమండి ఇంకా 10 రూపాయలు మిగులుతున్నాయండి అన్నది సంతోషంగా. వెంటనే ఆయన సెక్రటరీని పిలిచి, ఇంటికి 40 రూపాయలు సరిపోతున్నాయంట, మీరు ఇంకా 40 రూపాయలే పంపించండి, ఆ 10 రూపాయలు ఇంకెవడైనా అవసరం ఉన్న వాడికి ఇవ్వండి అని చెప్పాడు. దిస్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఆయనతో ఇంకొకరిని పోల్చడానికి కూడా లేదు. ఆయన
కాశ్మీర్లోకి మళ్ళీ సైన్యాలు చుచ్చుకు వస్తున్నాయి, పాకిస్తాన్ సైన్యాలు. ఏం చెప్పాడో తెలుసా ఆయన? మన సైనికాధికారులు ఆయన దగ్గరకు వచ్చి, సార్ ఇట్లా ఉంది పరిస్థితి అని, మీ చేతిలో సైన్యం ఉందా అని అడిగాడు. వీళ్ళు బెత్తరపోయారు, సైనికాధికారులను మీ చేతిలో సైన్యం ఉందా అని. వాళ్ళు కాశ్మీర్ తీసుకుంటే మీరు లాహోర్ తీసుకోండి. లాహోర్కి 10 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయారు మన సైన్యం, తెలుసా మీకు? ఇక ప్రపంచవ్యాప్తంగా అమెరికా మాట ఈయన వినడు, అమెరికా మాట శాస్త్రి గారు వినరు, అందుకే జయంతి చెయ్యం. అందుకని రష్యా వాళ్ళ చేత చెప్పించి, అప్పటికి రష్యాతో మనకు మంచి సంబంధాలు ఉండి ఓకే ఈనాటికి ఉన్నాయి, రష్యా వాళ్ళ చేత చెప్పించి యుద్ధాన్ని ఆపించారు. చిన్న ఇది కాదు. మీకు ఇంకొక సంఘటన చెప్తాను నేను. ఈ రోజుకి చాలామంది సోమవారం పూట ఉపవాసం ఉంటారు, సోమవార వ్రతం అని అంటారు. విన్నారా? అసలు అది ఎట్టొచ్చిందో తెలుసా మీకు? చెప్తానండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా తీసుకున్న సమయానికి ఇక్కడ పంటలు చాలా తక్కువ ఉండేవి, అందరికీ సరిపోయేంత పంట పండేది కాదు. అందుకని మనకు ఎర్ర గోధుమలు అమెరికా వాళ్ళు పంపించేవాళ్ళు ఇక్కడికి. ఆ గోధుమలు తెచ్చుకోవడానికి వాళ్ళు అనేక ఆంక్షలు విధించేవాళ్ళు మన మీద. అప్పుడు శాస్త్రి గారు వాళ్ళ సెక్రటరీని పిలిచి చెప్పాడు, గోధుమలు ఆపేయండి అని, మనకొద్దు, గోధుమలు తీసుకోవద్దు అని. సెక్రటరీ, సార్ అన్నంలాగా చచ్చిపోతారు సార్ జనాలు అని అంటే, నేను మాట్లాడతానని ఆయన రేడియోలోకి వచ్చి ఆయన ఒక ఇది చెప్పాడు, ప్రతి సోమవారం ఒక్క పూట మీరు భోజనం మానేయండి, భారతదేశంలో ఉన్న ఆహార సమస్య తీరుద్ది, ప్రతి ఇంట్లో పంటలు పండించండి, పెరట్లో పంటలు పండించండి, వీలైనంత భూమిని దున్నండి. ఆయన అప్పుడు ఒక మాట అన్నాడు, భూకేసే మరేంగే మగర్ అపమాన్ కా ఖానా నహీ ఖాయేంగే. ఆకలితో చస్తాం కానీ అవమానపు తిండి మాత్రం తినం. ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపుకు దేశం అంతా స్పందించి సోమవారం రోజు ఒక పూట భోజనం మానేశారు. దాన్ని సోమవార వ్రతంగా ఈనాటికి మనం పాటిస్తున్నాం. అది లాల్ బహదూర్ శాస్త్రి. సూపర్ సార్. దానికి ముందు ఏది శాస్త్రి గారికి ముందు నెహ్రూ గారి సమయంలో అంటే లాంగ్ విజన్ లేకపోతే దేశం ఏమవుతుంది అనే దానికి పెద్ద ఉదాహరణ నెహ్రూ పరిపాలన. నేను అది దాని గురించి ఇప్పుడు మాట్లాడను, తర్వాత మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఆయన పంచశీల సిద్ధాంతాన్ని అప్పుడు అబ్బా ఇంకా చైనాతో స్నేహం అండ్ పాకిస్తాన్తో సత్సంబంధాలు, ఇది మన దీన్ని వాళ్ళు ఆక్యుపై చేసిన పంచశీల సిద్ధాంతం. ఇంకా మనకు యుద్ధాలు లేనప్పుడు సైన్యంతో అవసరమే ఉంది, ఎందుకు అనవసరంగా సైన్యం మీద ఖర్చు పెడతాం? సైన్యాన్ని తగ్గించాడు. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు భయంకరంగా ఓడిపోయాం. 64,000 కిలోమీటర్లు చైనాకు దారాదత్తం చేసాం. ఆక్సాయి చిన్ను, ఈరోజు మన కైలాష్ మానస్ సరోవర్, ఇవన్నీ ఆ టైంలో మనం పోగొట్టుకున్నాయి. సో శాస్త్రి గారు వచ్చిన తర్వాత సైన్యాన్ని కూడా డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. పటిష్టమైనటువంటి ఒక్కటే గుర్తుపట్టుకోమ్మా, ఎప్పుడైనా సరే నీ దగ్గర పవర్ ఉంటేనే నిన్ను గౌరవిస్తారు. అంతే. అది ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ. పవర్ అనేది నీ దగ్గర లేకపోతే నీకు గౌరవమే ఇవ్వరు. ఈరోజు అది నిరూపితమైంది. ఈరోజు భారతదేశం అటు ఆయుధ సంపత్తిలో కానీ, ఇటు ఆర్థిక విధానాల్లో కానీ, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దౌత్యపరమైనటువంటి విషయాల్లో కానీ అద్భుతమైన విజయాలను సాధిస్తుంది. ఈరోజు భారతదేశానికి ఎంత పేరు ఉంది ప్రపంచవ్యాప్తంగా, అవునా కాదా? ఎగ్జాక్ట్లీ. ఐదవ స్థానంలో ఉంది భారతదేశం. ఏది ఎకనామికల్గా మనం, అవునమ్మా, ఆర్థిక పరంగా 5వ స్థానంలో ఉంది. కానీ మనం ఎప్పుడో అంటే వేదాల పరంగా వీఆర్ ఆల్రెడీ డెవలప్డ్. మనకి శ్రీకృష్ణుడు ఉన్నాడు. మా తాతలు మేము నేతలు తాగారు, మా మూతులు వాసలు చూడమని ఒక సామెతమ్మ.
ఎస్, దీన్ని సోనేకి చిడియా అనేవాళ్ళు భారతదేశాన్ని. సోనేకి చిడియా, సోనీకి చిడియా అంటే బంగారు పిచ్చుక, పిచ్చుక. బంగారు పిచ్చుక అనేవాళ్ళు. కాబట్టే దారిన పోయేవాడంతా వచ్చి దోచుకొని పోయాడు ఈ దేశాన్ని. గత కొన్ని వేల సంవత్సరాలలో లేని దోపిడీ బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది. ఆ 200 ఇయర్స్లో. 200 ఇయర్స్ కూడా కాదమ్మా, 150 ఇయర్స్. 150 ఇయర్స్ భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించింది. అంతకుముందు మరి 1000 సంవత్సరాలు మొహమ్మదీయులు పరిపాలించారు కదా. అవునమ్మా, అప్పుడు వాళ్ళు దోచుకొని పోయారు. వాళ్ళు ఇక్కడ పాలించడం మొదలుపెట్టి ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థ మీదేమి ఇది చూపించాల. అయితే ఇక్కడున్న వీటిల మీద ఇక్కడ కూడా వాళ్ళ వ్యాపారాలు మొదలు పెట్టారు. చాలా వాళ్ళలో కూడా చాలా వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ. దాంట్లో ఏమి మనం చేయాల్సిన పని అయితే, కాకపోతే దారుణాలు చాలా చేసేవాళ్ళు, అకృత్యాలు చాలా చేసేవాళ్ళు. దట్స్ ఎ డిఫరెంట్. కానీ ఆర్థిక పరంగా చాలా పటిష్టంగానే ఉండింది. అమ్మాయి ఒక్క కలకత్తాను దోచుకొని రాబర్ట్ క్లైవ్ 700 నావల్లో బంగారాన్ని భారతదేశాన్ని నుంచి తరలించాడు. 700 నావల్లో. అది కూడా వాళ్ళ నావల్ కాదయ్యి, భారతదేశం వాళ్ళవి. భారతదేశంలో నావల్ని అద్దెకు తీసుకొని. ఇది కదా మన దౌర్భాగ్యం అంటే. సో భారతదేశం అంత పేద దేశం ఎందుకైందా అనంటే విపరీతమైన పన్నులు వేయడం మొదలుపెట్టారు వ్యవసాయం మీద. పండించిన పంట తీసపై వాడికిచ్చి నువ్వు వాడి కోసం నువ్వెందుకు కష్టపడడం, వ్యవసాయం చేయడం మానేశారు వ్యవసాయదారులు. దాంతో ఇక్కడ ఆకలి చావులు మొదలైనవి. అప్పటి వరకు భారతదేశంలో ఆకలి చావులు చూసినటువంటి ఇదే లేదు. సమృద్ధమైన దేశం అమ్మా. నువ్వు ఎక్కడికి పోయినా అన్నం అమ్మేవాళ్ళు కాదు ఈ దేశంలో, తెలుసా నీకు? అన్నం అమ్మరు. అన్నం అమ్మడం అని అంటే అది చాలా హీనమైనటువంటి పరిస్థితి. ఈ రోజులాగా హోటళ్ళు లేవాడ అప్పటి కాలంలో. నువ్వు ఏదైనా ఊరికి పోతే ఎవరైనా ఇంటికి వెళ్ళావనుకో, అతిథి వచ్చాడని చెప్పి అతి గౌరవంగా అతిథి దేవో భవ, అతి గౌరవంగా నిన్ను ట్రీట్ చేసేవాళ్ళు. తర్వాత అన్నం అమ్ముకోవడం మొదలైంది. అప్పుడు కూడా అన్నం అమ్ముకోవడం అని అంటే చాలా హీనమైన వృత్తి. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ. ఓకే, కాలం మారుతున్నది, దాని గురించి కాదు. సో ఇప్పుడు సైన్య సంపత్తిని పెంచాలా. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపు ఏమిటంటే జై జవాన్ జై కిసాన్. 2014లో మోడీ వచ్చిన తర్వాత చేసినటువంటి పని అదే. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి దేన్నైతే వదిలిపోయాడో దాన్ని మళ్ళా ఈయన రివైవ్ చేశాడు. జై జవాన్ జై కిసానే. రీసెంట్గానే వెళ్ళిపోయింది కాబట్టి అక్టోబర్ 2 ఆ టాపిక్తో మనం స్టార్ట్ చేసాం సార్. కాబట్టి చివరిగా గాంధీ మహాత్ముడే కానీ జాతిపిత కాదు. ఇది నేను చెప్పదలుచుకుంది. మహాత్ముడై ఉండొచ్చు కానీ జాతిపిత మాత్రం కాదు. ఈ జాతికి తండ్రి ఎవడూ లేడు. ఎంతో మంది మహాపురుషులు ఈ జాతిలో ఉద్భవించారు. వాళ్ళల్లో ఒకడు గాంధీ, అంతే. అంతకంటే గొప్పవాడు లాల్ బహదూర్ శాస్త్రి. తన ప్రాణాలు అర్పించాడమ్మా తాష్కంట్లో. ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత లేదు మనకి. ఈరోజు మీరు ఈ పాడ్కాస్ట్కి లేకపోతే ఈ ప్రశ్నకి సమాధానం అసలు మా పిల్లలు అడిగినా మేము ఎవరికి ఏం చెప్పుకోలేమండి. జస్ట్ మళ్ళీ అదే పుస్తకాలు చదివి అదే మాట చెప్పడం తప్ప. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఇద్దరిని చాలా అద్భుతమైన వ్యక్తులుగా ప్రొజెక్ట్ చేశారు. అదే ఫ్యామిలీస్ ఇప్పటిదాకా రన్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో కొమ్ము కాస్తూ వచ్చింది, వాళ్ళని భజన చేస్తూ వచ్చింది. సినిమాలు వాళ్ళని భజన చేస్తూనే సినిమాలు తీశారు. పాఠ్యపుస్తకాలు వాళ్ళని భజన చేస్తూనే పాఠ్యపుస్తకాలు నిర్మాణం జరిగింది. అవునా కాదా? భలే తాత మన బాపూజీ, బాలల తాత గాంధీ నెహ్రూజీ, ఇలా పాటలు. ఇట్లా మన బ్రెయిన్స్ని వాష్ చేశారు. ఏమ్మా
ఏ ఒక్కడి వల్ల ఏ ఇద్దరి వల్ల ఇంత పెద్ద దేశాన్ని పాలించకుండా బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయారు అని అంటే ఏదైనా నమ్మశక్యమైనటువంటి విషయమా? yes we don't agree, there is a point deep into it. సో ఎంతమంది అండ్ రిచర్డ్ క్లెమెంట్ ఆట్లీ మన ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మీద సంతకం పెట్టినటువంటి అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని, ఆయన చెప్పినటువంటి విషయం ఏందో తెలుసా? ఆయన తర్వాత భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి కలకటాలో ఉన్నాడు. అప్పుడు కలకటా ఈయన ఒక గవర్నర్ ఇంట్లో స్టే చేశాడు, అని పేరేదో ఉంది. ఆయన అడిగిన ప్రశ్నకి ఈయన ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? అయ్యా, 2వ ప్రపంచ యుద్ధంలో మీరు గెలిచారు, అండ్ ఇప్పుడు ఏ గొడవలు లేవు, మరి భారతదేశాన్ని మీరు ఎందుకు వదిలిపోయారు అని అడిగాడు. అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? జస్ట్ బికాస్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. రీజన్ వచ్చి రెడ్ ఫోర్ట్ ఫైల్స్ అని ఈ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిర్మించినటువంటి సైన్యంలో, అంటే అప్పటికి సైన్యం డిస్మాంటిల్ అయిపోయింది. సుభాష్ చంద్రబోస్ మాయమైపోయాడు, అంటే చనిపోయాడని కొందరు, మాయమైపోయాడని కొందరు. సరే, అది వేరే టాపిక్. వీళ్ళు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సైనికులు అంటూ ఎవరు లేరు కదా, మొత్తం భారతీయులే కదా సైనికులు. బ్రిటిష్ సైన్యంలో ఉన్నది భారతీయులే. వాళ్ళందరినీ రెచ్చగొట్టారు, వాళ్ళందరూ రివోల్ట్ అయ్యారు. వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ ఏందో తెలుసా? ఇంకా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వకపోతే ఇక్కడి నుంచి, భారతదేశం నుంచి ఒక్క ఆంగ్లేయుడు కూడా ఇంగ్లాండ్కి వెళ్ళలేడు అని చేస్తే, అప్పుడు మన గాంధీ గారు సర్దార్ పటేల్ని పంపించి ఆ తిరుగుబాటును ఆపించారు. అందువల్ల భారతదేశం వదిలిపోయారు వాళ్ళు. అండ్ ఇంకొక మాట అడిగాడు ఆయన, ఎవరిని, క్లెమెంట్ ఆట్లీని. ఏమని అడిగాడు తెలుసా? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గాంధీ అని అడిగాడు తెలుసా? ఆయన ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? వెరీ మినిమల్. ఆయనకి ఎందుకు ఆ డౌట్ వచ్చిందో, ఆ క్వశ్చన్ రైజ్ చేయాలి. అదే ఇప్పుడు నువ్వు నేను ఏం చదువుకుంటున్నావు? ఇప్పుడు నేను ఏం చదువుకుంటున్నావు అమ్మా? నేను కూడా అదే చదువుకున్నా. నువ్వు చదివిందే నేను చదువుకున్నా, మన పిల్లలు చదువుకుంటున్నారు. సో ఇది అసలు కథ. సో మదన్ గుప్తా గారు మన ముందు కూర్చున్నాక చరిత్రలోకి, హిస్టరీలోకి వెళ్లకుండా మనం అసలు కార్యక్రమాన్నే మొదలు పెట్టలేము. సార్, బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ టెంపుల్స్. రైట్ అమ్మా. మన భారతదేశంలో అత్యంత పురాతనమైన సంపద ఏదైనా ఉంది అంటే అది ఆలయం. అంటే దేవుడా అంతర్యామి, సర్వంతర్యామి అంటూ ఉంటారు కదా. మనం ఇంట్లో కూడా పూజ చేసుకున్నా ఆయన ప్రసన్నం చేసుకోవచ్చు కదా. ఆలయాల్లోకి ఎందుకు వెళ్తాం? అక్కడున్న సైన్స్ ఏంటి, అక్కడున్న మ్యాగ్నెటిక్ పవర్ ఏంటి, అక్కడున్న కాస్మిక్ ఎనర్జీ ఎట్లా మనం కనెక్ట్ చేసుకోవాలి? గుడ్ మంచి ప్రశ్న అమ్మాయి. అసలు దేవుడిని ఆరాధించడానికి ఆలయం కావాలా? నువ్వు అన్నావు కదా, ఒక్క హిందువే అనగలదు ఈ మాట. ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. ఒక్క హిందువు మాత్రమే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడికి ఆలయం ఎందుకు? ఇదే కదా మంచి ప్రశ్న. సర్వాంతర్యామి ఆయన, కానీ ఆ సర్వాంతర్యామిని నువ్వు ఊహించగలవా? ఊహించలేను. మేబీ ఐ కెన్ ఫీల్ కాగలవా? మేబీ ఉన్నాడేమో అనుకుంటాను. ఉన్నాడు అనేది నువ్వు చెప్తున్నావు, ఉన్నాడు అని చెప్తున్నావు. కానీ ఎట్లున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తన స్వరూపం ఏంది, తన పేరేంది, ఊరేంది ఊహించగలవా? ఊహించలేము. బట్ మిగతా మతాల వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకు కూడా లేవు కదా. బట్ దే స్టిల్ రూపాలు లేవు కదా. ఏం లేవు వాళ్ళకు కూడా. ఒక రూపం ఉన్నా ఒకటే. నేను బైబిల్ నుంచి ఒక మాట చెప్తా. ఫస్ట్, భగవంతుడు తనలాగే యాడమ్ను సృష్టించను.
బైబిల్ వాక్యం. యాడమ్కి రూపం ఉందా? యాడమ్కి రూపం ఉందా లేదా? ఉంది. యాడమ్కి రూపం ఉన్నప్పుడు భగవంతుడికి రూపం ఉంటుందా లేదా? ఉంటుంది. లేదని చెప్పగలవా? నో. సరే, ఓకే. వాళ్ళు ఏ రూపాలు ఏ గుర్తులు లేకుండానే ప్రార్థనలు చేస్తున్నారా? సిలువ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా లేదా? ఎస్. అంటే ఒక గుర్తు అవసరం, ఒక గుర్తు అవసరం. రైట్, ఓకే. క్రిస్టియన్లు, ముస్లిమ్స్ ఏమీ లేదంటారు. మక్కా ఎందుకు? మక్కాలో రాతికి ఎందుకు పూజ చేస్తారు?